శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది, దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి, వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు, మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. మీనరాశి మిత్రులారా, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం శని వ్యయ జన్మ, అంటే ద్వితీయంలోకి వచ్చాడు. శని భగవానుడు జన్మ నుంచి ద్వితీయంలోకి వచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి. సంచరిస్తున్న కాలం మిక్కిలి శ్రమకారకమైనటువంటి కాలం. ఆరోగ్య లోపాలు, శస్త్రచికిత్స, బంధువైర్యములు, గృహచిత్రములు, వృధా వ్యయములు కలుగుతుంది. వ్యవసాయములందు చిన్న చిన్న నష్టములు, మానసిక అశాంతి, ఆందోళన, వృధా వాదనలు చోటు చేసుకుంటాయి. తేజోహాని, మతిభ్రంశం, భయం, అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. శని బలం ఎక్కువగా ఉండొచ్చు, అంత బాధ ఉండకపోవచ్చు. కార్తీక మార్గశిరంలో ఎందు మాత్రమే గురువు పంచమ రాశిలో సంచరించడం వలన శుభం. అందుచే కొంతవరకు పరిస్థితులు అనుకూలించడంతో పాటు పుత్రవృద్ధి, సృజన ప్రవృద్ధి, ప్రభు అనుకూలత, గురు భగవానుడు యోగిస్తున్నాడు. మిగిలిన సమయంలో తృతీయ చతుర్థ రాశుల్లో సంచరించడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ భంగం, వృధా వైర్యం ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్రారంభమైన 2 మాసంలో జన్మరాహువు సప్తకేతువు అయినందున భార్యపుత్రాది సృజన విరోధములు, ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. మీనరాశి మిత్రులకి ఈ సంవత్సరం చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. తప్పదు. ఆరోగ్య లోపం ఎత్తగానే మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం గురించి మల్టిపుల్గా చెప్పడం జరుగుతుంది. వైశాఖ బహుళ నుండి ద్వాదశ రాహువు షష్టమ కేతు అయినందున లాభం వస్తుంది, జయం ప్రోత్సాహం కలుగుతుంది. శ్రావణ భాద్రపద మాఘమాసంలో యందు కొన్ని పనులు నెరవేరుతాయి. దీన్ని నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే ఇప్పటివరకు రాశి ప్రకారంగా వ్యాపారస్తులకి మిశ్రమం, ఉద్యోగస్తులకి మిశ్రమం, కళాకారులకి యోగం, ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతం. అరే ఇక్కడ బాగాలేదండి, ఇక్కడ ఉంటుంది, అలా చెప్పడం జరుగుతుంది. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్స్, ఐటీ రంగం వారికి మిశ్రమం, వివాహాది శుభకార్యాలకి కాస్త చాలా కష్టం మీద గట్టెక్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగమే లేకపోతే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా, వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకండి, జాయిన్ అవ్వండి, అట్లీస్ట్ ఫ్రీ అవ్వండి మెంటల్గా. ఇది మీకు బాగుంటుంది. అన్నిటికంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కాస్మెటిక్స్ అవన్నీ వాడుతుంటారు చూసారా, మీ శరీరానికి కావాల్సినవని, అవన్నీ జాగ్రత్తగా వాడండి. దానివల్ల రియాక్షన్ వచ్చి మీ స్కిన్ మీద ప్రాబ్లం పడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా
గం గణపతి నమః. నోరు కంట్రోల్గా పెట్టుకోండి, అన్ని బాగుంటుంది. నక్షత్ర పరంగా తీసుకుంటే పూర్వభాద్ర వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మ నక్షత్రంలో శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మ నక్షత్రం నందు రాహు సంచరిస్తున్నాడు. ఉత్తరాభాద్ర వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మ నక్షత్రం నందు శని సంచరిస్తున్నారు. రేవతి వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార యందు కేతువు సంచరిస్తున్నారు. సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు కేతు మేధ కలదు. ఈ సంవత్సరం మీరు శని గురువులకు శాంతులు చేసుకోవాలి, తప్పదు. మీ లక్కీ నంబర్ 8 మరియు 9 అనగా చెప్పడం జరుగుతుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ప్రతి శనివారం అవకాశం ఉంటే ఒక 19 శనివారాలు మీ వయసుకు తగ్గట్టుగా అన్ని వయసులో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఇష్టదైవ ప్రార్థన, కులదైవ ప్రార్థన చేయండి. బ్లూ కలర్ ఎక్కువ వాడండి, గ్రీన్ కలర్ ఎక్కువ వాడండి. అవసరం. ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి, 9 అనే సంఖ్య. మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, మజ్జిగ ఇవ్వండి, పానకం ఇవ్వండి. ఇవన్నీ కూడా చాలా మంచిది అన్నమాట ఈ యొక్క సమయంలో. మీనరాశి మిత్రులారా, మీరు బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఉన్న ధైర్యం ఉంటుంది. భగవంతుడు కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ వదిలేయడం మనల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాంట్లోనూ అప్రమత్తంగా ఉండాలి. అందులోనూ ఆర్థికమైనటువంటి లావాదేవీలు వచ్చేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, డాక్యుమెంట్ చేసేటప్పుడు, లేదా ఇవన్నీ జాగ్రత్తగా. కోర్టు కేసుల వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి అన్ని రంగాల్లోనూ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇవన్నీ తొలగడానికి ప్రార్థన చేస్తాం భగవంతుణ్ణి. మీరు కూడా ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమ్మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి. ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావసరద్దు మీకోసం, మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో. ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగుపెట్టండి. అందులో 27 నక్షత్రాలను కూడా ప్రతిష్ఠ చేయబోతున్నాం త్వరలో. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి. ప్రేక్షక మిత్రులకి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులందరూ కూడా, మీరందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని, మరియు రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా అద్భుతంగా జరగాలని, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఆనందాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడా ఒక్కసారి, కొత్త సంవత్సరం కదా, మా ప్రోగ్రాంకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పక్కన ఒక గంట గుర్తు. పూజతోనే ప్రారంభం కదా, ఉగాది పూజనే, రామచంద్ర స్వామి పూజనే. కాబట్టి గంటతో ప్రారంభించి సాధిద్దాం. పక్కన ఉన్న గంట గుర్తును కూడా గుర్తి అలా క్లిక్ చేసేసేయండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలంతా కూడా మీ అలా క్లిక్ 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 అని వచ్చేస్తుంది మీ దగ్గరికి. నమస్కారం.